ఇప్పుడు నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చికెన్కి 2 టమాటాలు, ఉల్లిపాయ 1, ధనియాలు 2 టీ స్పూన్లు, తెల్లగడ్డ 1, చెక్క, లవంగాలు 5-6, చిన్న అల్లం ముక్క, కొబ్బరి ముక్క 1, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఆయిల్, కారం. ఇవి నాటుకోడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నాటుకోడి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉల్లిపాయ టమాటాని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిలి పెట్టుకొని దానిలో ధనియాలు, లవంగాలు, చెక్క వేసుకొని ఇవి లైట్గా వేయించుకోవాలి. వేగాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టి ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, చెక్క మొగ్గ వేసి బాగా దంచుకోవాలి. నాటుకోడికి రోట్లో దంచుకున్న మసాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. దంచుకుంటే రుచి బాగా ఉంటుంది. ఈ రోలు లేనట్లయితే మీరు మిక్సీలో కూడా వేసుకోండి. నేను రోట్లో దంచుతున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఈ మసాలా బాగా మెదిగింది కదా, దీంట్లోనే కొబ్బరి కూడా వేసి బాగా దంచుకుందాం. కొబ్బరి ముక్క కూడా బాగా మెదిగిపోయింది కదా, ఇప్పుడు అల్లం వేసుకుందాం. ఈ అల్లం కూడా బాగా మెదిగేదాకా దంచుకుందాం. ఈ మసాలాతోటే టేస్ట్ వస్తుంది కూర, ఎందుకంటే ఇది మనం రోట్లో దంచుతున్నాం కదా. ఇప్పుడు అల్లం కూడా బాగా మెదిగిపోయింది కదా, ఇప్పుడు తెల్లగడ్డ వేసుకుందాం. వెల్లుల్లి, తెల్లగడ్డ కూడా వేసుకొని ఇది కూడా బాగా మెదిగిందాక దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కూడా బాగా మెదిగిపోయింది కదా, అంతే మనకు మసాలా రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదా, దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు చికెన్ వేసుకున్నాం. ఇది నాటుకోడి కూర. ఒకసారి కలియబెట్టండి.
దీంట్లోనే తగినంత ఉప్పు, కూర వేసి కొంచెం కలియబెట్టండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. ఎందుకంటే ఆ సాల్ట్ అన్నీ చికెన్ బాగా ఉడుకుతుంది. మూత తీసి చూద్దాం. మగ్గింది కదా. దీంట్లో కొంచెం పసుపు, కారం, 2 స్పూన్ల కారం వేసుకోండి. వేసి బాగా ఒకసారి కలియబెట్టాలి. పసుపు కారం వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం మగ్గింది కదా. దీన్ని ఒకసారి కలియబెట్టి వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, వాటర్ కొంచెం పోసుకుంటే సరిపోతుంది. మనకి పులుసుకైతే వాటర్ ఎక్కువ పడుతుంది. ఇది పులుసు కాదు, కూర చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మూత తీసి చూద్దాం. ఉడికింది కదా. దీంట్లోనే మనం ముందుగా నూరి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, అది కూడా వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా కలియబెడదాం. కలియబెట్టి ఈ మసాలా చికెన్కి పట్టాలి కదా, దానికోసమని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడికిపోయింది కదా. ఒకసారి కలియబెట్టుకొని దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇది ఇంతసేపు ఎందుకు ఉడకనివ్వాలంటే నాటుకోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రెడీ అయిపోయింది కదా, సర్వ్ చేస్తారు కదా. నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి.